బైబిల్లో పాత నిబంధన ఇశ్రాయేలీయులకు లేదా యూదులకు ఇది మాత్రమే బైబిల్. దీనిని హీబ్రూ బైబిల్ అంటారు. దీనికి 2 పేర్లు ఉన్నాయి. ఒక పేరు మీక్రా, మరొక పేరు తనాక్. ఈ వీడియోలో ఈ తనాక్ అనే దాని గురించి తెలుసుకుందాం. తనాక్ TANAKH ఇది ఒక క్లుప్త పదం లేదా సంక్షిప్త పదం. ఇంగ్లీషులో దీనిని ఆక్రోనిమ్ అంటారు. ఇందులో టి అనేది తోరా అనే పేరును సూచిస్తుంది, ఎన్ అనేది నెవీమ్ అనే పేరుని సూచిస్తుంది, కే అనేది కెటువిమ్ అనే పేరును సూచిస్తుంది. వాస్తవానికి ఇవి 3 పేర్లు కాదు, 3 విభాగాలు. తోరా అనే విభాగంలో 5 పుస్తకములు ఉంటాయి. వాటిని పంచకాండములు అంటారు. వాటి పేర్లు ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఇవి తోరా అనే విభాగములోని పుస్తకములు. నెవీమ్ అనే విభాగములో ప్రవక్తల గ్రంథాలు ఉంటాయి. అందులో మొత్తం 8 పుస్తకములు కలవు. ఇందులో కొన్ని పుస్తకాలు కలిసి ఉంటాయి. వాటి పేర్లు యెహోషువ న్యాయాధిపతులు, సమూయేలు రాజులు, యెషయా, యెర్మీయా, యెహెజ్కేలు, హోషేయ మరియు మలాకి. ఇవి నెవీమ్ అనే విభాగములోని పుస్తకములు. కెటువీమ్ ఈ విభాగాన్ని రసనాలు అంటారు. ఇందులో మొత్తం 11 పుస్తకములు కలవు. ఇందులో కూడా కొన్ని పుస్తకాలు కలిసి ఉంటాయి. వాటి పేర్లు కీర్తనలు, సామెతలు, యోబు, పరమగీతము, రూతు, విలాపవాక్యములు, ప్రసంగి, ఎస్తేరు, దానియేలు, ఎజ్రా మరియు నెహెమ్యా, దినవృత్తాంతములు. ఇవి కెటువీమ్ విభాగములోని పుస్తకములు. ఈ 3 విభాగములలోని పుస్తకములు అన్ని కలుపుతే మొత్తం 24 అవుతున్నాయి. వాటిని విడగొడితే మొత్తం 39 పుస్తకములు వస్తాయి. ఇది యూదులు మరియు ఇశ్రాయేలీయుల హీబ్రూ బైబిల్ సంక్షిప్త వివరణ. ఈ విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీకు దీవించును గాక.